నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. డీమార్ట్ ఇక్కడ షాపింగ్ చేయని వారు చాలా అరుదు. పల్లెటూర్లలో ఉండేవారు కూడా పట్టణాలకు వెళ్లి డీమార్ట్లో షాపింగ్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన రిటైల్ స్టోర్లలో ఒకటి. ఇక్కడ రోజువారీ అవసరాల నుంచి గృహోపకరణాలు, బట్టలు, కాస్మెటిక్స్, కిచెన్ ఐటమ్స్ వరకు అన్నీ ఒకే చోట లభిస్తాయి. సాధారణ ప్రజలకు సౌకర్యంగా అందుబాటు ధరలో మంచి నాణ్యత ఉత్పత్తులను అందించడం డీమార్ట్ ప్రధాన లక్ష్యం. డీమార్ట్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వస్తువులు సాధారణ మార్కెట్తో పోలిస్తే కొంత తక్కువ ధరలో దొరకడం. కారణం వారు భారీ స్థాయిలో బల్క్లో వస్తువులు కొనడం, ఖర్చులను తగ్గించే పద్ధతులు పాటించడం, అద్దాల్లో పెట్టి శోభాయమాన డెకరేషన్లు లేకుండా సాదాసీదా స్టోర్ మోడల్ను అనుసరించడం. ఇలా తగ్గించిన వ్యయ ప్రయోజనాన్ని నేరుగా కస్టమర్కి అందిస్తారు. డీమార్ట్లో షాపింగ్ అనేది చాలా మందికి నమ్మకమైన అనుభవం. తమ కుటుంబ అవసరాలన్నింటికీ కూడా ఒకేసారి చౌకగా కొనుగోలు చేయొచ్చనే నమ్మకం ప్రజల్లో ఉంది. ముఖ్యంగా నెలసరి సరుకులు, గ్రోసరీలు ఇక్కడ ఎక్కువగా అమ్ముడైపోతాయి. కస్టమర్లకు లైన్లో నిలబడే ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ధరలు తక్కువగా ఉండడం వల్ల వారు మళ్ళీ కూడా ఇక్కడికే రావడం విశేషం. మొత్తం మీద డీమార్ట్ సాధారణ ప్రజలకు ఆదా కలిగించే షాపింగ్ కేంద్రంగా పేరు తెచ్చుకుంది. నాణ్యత, తక్కువ ధర, అందుబాటు సేవ, ఈ 3 కారణాలతో ఇది దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాల నమ్మకమైన స్టోర్గా నిలిచింది. డీమార్ట్లో ఇంకా తక్కువ ఖర్చుతో ఎక్కువ వస్తువులు పొందాలంటే కొన్ని చిన్న చిట్కాలు పాటించడం మంచిది. ఇలా చేస్తే డీమార్ట్ షాపింగ్ మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. పండుగల సమయంలో డీమార్ట్లో షాపింగ్ చేయడం మంచి లాభాన్నిస్తుంది. ఈ రోజులలో వస్తువులపై ప్రత్యేక ఆఫర్లుంటాయి. ఒకటి కొంటే ఒకటి ఉచితం వంటి ఆఫర్లు, పెద్ద ఎత్తున ధరల తగ్గింపులు వంటి అవకాశాలుంటాయి. ఇక ఈ సమయంలో కొనుగోలు చేస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ వస్తువులు పొందొచ్చు. ఇప్పుడు క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలు రాబోతున్నందున ఈ కాలంలో డీమార్ట్ షాపింగ్ చేయడం ఉత్తమం. డీమార్ట్లో కిరాణా వస్తువుల నుంచి బట్టలు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వరకు అన్ని రకాల వస్తువులు లభిస్తాయి. వీటిని కొనుగోలు చేసే ముందు అక్కడ ఉన్న ఆఫర్లు, ధర వివరాలు జాగ్రత్తగా చూడడం చాలా ముఖ్యం. చాలా మంది షాపింగ్ చేస్తున్నప్పుడు ధరలు, స్టిక్కర్లు సరిగ్గా చూడకపోవడంతో ఆఫర్లు మిస్ అవుతూ ఉంటారు. బోర్డులు, లేబుళ్లను స్పష్టంగా చదివితే ఏ వస్తువుపై తగ్గింపు ఉందో సులభంగా తెలుస్తుంది. ఇలా తెలిసినప్పుడు ఆఫర్లను పూర్తిగా మనం ఉపయోగించుకోవచ్చు. డీమార్ట్లో షాపింగ్ చేయాలంటే కొంత సమయం కేటాయించడం మంచిది. తొందరపాటుగా కొనుగోలు చేస్తే డిస్కౌంట్లున్న వస్తువులు గుర్తించలేం. అందుకే మాల్లోకి వెళ్లిన వెంటనే నెమ్మదిగా అన్ని సెకండ్లు ఒకసారి బాగా పరిశీలించాలి. ఎక్కడ తగ్గింపు ఉంది, ఎక్కడ మంచి ఆఫర్ ఉంది అనే విషయం అర్థమైతే సరైన వస్తువులు ఎంచుకోవడం సులభమవుతుంది. ఇలా చేస్తే ఏవి కావాలో కూడా స్పష్టత వస్తుంది. అలాగే తక్కువ ధరలో మంచి ఉత్పత్తులను కూడా మీరు పొందగలుగుతారు. డీమార్ట్కి వెళ్ళడానికి సమయాన్ని కూడా జాగ్రత్తగా ఎంచుకోవాలి. సాధారణంగా వారాంతరాలు అంటే శని, ఆదివారాలు, అలాగే జీతాలు పడే నెల మొదటి 10 రోజులలో అక్కడ రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువ మంది సరుకులు కొనడానికి రావడంతో స్టోర్ బాగా నిండిపోతుంది. ఇలాంటి రోజుల్లో పెద్దగా ఆఫర్లు ఇవ్వరు. తొందరపాట్లో అవసరమైన వస్తువులను ఎక్కువ ధరకు కొనుగోలు చేసే పరిస్థితి వస్తుంది. అందువల్ల వీలైతే ఈ రోజులను తప్పించి మిగతా రోజుల్లో వెళ్లడం ఉత్తమం.